శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కర్కాటక రాశి వారి జీవితంలో 100% జరిగేది ఇదే. వీరి జీవిత భాగస్వామి గురించి ఈ ఒక్క విషయంలో జాగ్రత్త. అయితే కర్కాటక రాశి వారు తమ జీవిత భాగస్వామి ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు, అలాగే ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళు వారి జీవిత భాగస్వామిని ఎలా చూసుకుంటారు, అదే విధంగా వీరి జీవితంలో మరింత అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు చాలా విశ్వాస పాత్రలు. నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకడుగు వెయ్యరు. ముఖ్యంగా బంధాలకి, అనుబంధాలకి విలువనిస్తారు. అందాన్ని ఆరాధిస్తారు. సంగీత, సాహిత్య, కళారంగాల్లో బాగా రాణిస్తారు. వీరికి అబద్ధాలు చెప్పడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన మగవాళ్ళ లక్షణాలను గురించి చూసుకున్నట్లయితే వీరి శరీరం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎంతటి కార్యాలనైనా తమ భుజాలపై వేసుకుని సులభంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా చక్కటి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. ఎంతటి మహాకార్యాలనైనా వారి యొక్క మాటలతో పూర్తి చేసేస్తారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. అధికంగా శ్రమించే గుణాన్ని కలిగి ఉంటారు. తమ కుటుంబ బాధ్యతలన్నింటినీ కూడా వారి భుజాలపై వేసుకుంటారు. జీవితంలో ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యంగా పోరాడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి మనోధైర్యం ఎక్కువ. ఈ మనోధైర్యంతోనే సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. వీరు చేసే పని ఏదైనా సరే వారికి నచ్చినట్లుగా మాత్రమే చేస్తారు. ఏదైనా పనిని పూర్తి చేయడంలో మంచి పట్టుదలతో ఉంటారు. కొత్త బంధాలను ప్రారంభించడంలో చాలా జాగ్రత్త వహిస్తారు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎంత సులభం ఉందో, ముఖ్యంగా ఎంత కోపంగా వస్తుందో సులభం అంతే సులభంగా తగ్గిపోతుంది. ఎటువంటి పనుల్లో మొండి పట్టుదలని కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరి పట్టుదల వీరి విజయాలని కారణమని చెప్పవచ్చు. ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళు భార్యని ఎలా చూసుకుంటారు, వీరి జీవిత భాగస్వామి గురించి ఏ విషయంలో జీవిత భాగస్వామి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అలాగే వీరి జీవిత భాగస్వామి ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే పెళ్లి అనే బంధంతో ప్రతి ఒక్కరి జీవితంలోనూ మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరు తమ గుణగణాలకు అనువుగా ఉండే వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందాలని కోరుకుంటారు. జీవిత భాగస్వామి అనుకూలంగా ఉంటేనే ప్రతి ఒక్కరి జీవితం బాగుంటుంది. ఒకవేళ జీవిత భాగస్వామి విషయంలో ఏమైనా భేదాభిప్రాయాలు తలెత్తినా, ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోయినా వారి జీవితం నరకమవుతుంది. అసలు వివాహ బంధంలో ఎటువంటి గొడవలు పడకుండా సాఫీగా జీవితం సాగిపోవాలి అంటే భార్యాభర్తలిద్దరు ఒకరి పట్ల మరొకరు ప్రేమ, అభిమానాలను కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ జీవిత భాగస్వామి నుండి ప్రేమను, ఆప్యాయతలని కోరుకుంటారు. వేల కోట్ల ఆస్తులు లేనప్పటికీ ప్రేమ, ఆప్యాయతలతో సుఖంగా జీవిస్తారు. అలాగే ఒకరికొకరు జీవితంలో కష్ట సుఖాల్లో తోడుగా ఉండాలి. భర్తకు కష్టం వస్తే భార్య, భార్యకు కష్టం వస్తే భర్త తోడుగా ఉన్నప్పుడే వారి వివాహ బంధం మరింత నిలబడుతుంది. అలాగే ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అనే భావం లేకుండా ఇద్దరు ఒక్కరే అనే సమాధానం అలా చెప్పి భావించినప్పుడే ఇద్దరు ఒకటే అన్న సమానం. వారి జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వివాహ బంధంలో భార్యాభర్తలిద్దరూ మంచి స్నేహితులుగా ఉండాలి. ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకోవాలి. అలాగే ఒకరి అభివృద్ధిలో మరొకరు సాయంగా ఉండాలి. అప్పుడే వారు భార్యాభర్తల బంధం నిలబడతారు. ముఖ్యంగా ఈ రాశి వారు వారి వైవాహిక జీవితంలో చాలా విషయాలని, అంటే వివాహ జీవిత సమయంలో చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. వీరికి అన్ని విధాల అనుకువైన జీవిత భాగస్వామి ఎక్కువగా లభిస్తుంది. అలాగే వీరు వారికి నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అంతేకాకుండా వీరు జీవిత భాగస్వామికి అధిక ప్రాధాన్యతనిస్తారు. ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళు తమ భార్యను చాలా ప్రేమగా, ఆప్యాయతగా చూసుకుంటారు. ముఖ్యంగా మీరు దృఢ సంకల్పంతో ఉంటారు. జీవితంలో ఏవైనా నిర్ణయాలను తీసుకుంటే వాటికి అస్సలు మర్చిపోరు. అలాగే ఎవరికైనా ప్రేమిస్తే వారిని జీవితాంతం మర్చిపోరు. ముఖ్యంగా సహనంతో కూడా అన్ని విషయాల్లో వీరు గుర్తుండి ఇవ్వాలి. అంతేకాకుండా ఇబ్బందులు ఎదురైనప్పటికీ అంతేకాకుండా ఓర్పు, సహనంతో సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలుగుతారు. వీరు అందాన్ని ఆరాధించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరి జీవిత భాగస్వామి కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే కేవలం అందానికి మాత్రమే వీరు విలువనివ్వరు.
అందం కన్నా గుణం మిన్న అనే భావాన్ని ముఖ్యంగా వీళ్ళు భావిస్తారు. ఎవరికి వారే అంటే వీరికి ఎవరైనా నచ్చితే వారిని జీవితాంతం వదిలిపెట్టరు. ముఖ్యంగా వీరి జీవితంలోకి వచ్చిన వ్యక్తిని జీవితాంతం వదలకుండా తోడుగా ఉంటారు. వీరు వారి జీవిత భాగస్వామిని ఏ స్థాయిలో ప్రేమించాలో అదే స్థాయిలో ఆమె నుండి ప్రేమను కూడా ఆశిస్తారు. అలాగే ఈ రాశి వారు జీవిత భాగస్వామి వైపు నుండి, కుటుంబ జీవిత భాగస్వామ్యం వైపుల నుండి కుటుంబ పరంగా, వ్యాపార పరంగా మంచి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపార సంబంధ విషయాల్లో వీరి యొక్క జీవిత భాగస్వామి మంచి సలహా ఇస్తుంది. అలాగే పెట్టుబడికి అవసరమైనటువంటి ధనం సహాయం చేయడంలో కూడా ముందుంటుంది. వీరు వారి జీవిత భాగస్వామి కెరీర్ విషయంలో మంచి సపోర్ట్ని ఇస్తారు. ఆమె కెరియర్ పరంగా ముందుకు నడవడానికి ఆమె వెన్నంటే ఉంటారు. అంతేకాకుండా అన్ని విషయాలను తగిన సలహాలను, సూచనలను ఇస్తాడు. ముఖ్యంగా ఈ రాశి వారు తాము చేసే పనిలో ఎంతో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. మీరు పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం వెంటనే చాలా పర్ఫెక్ట్ అని అంటారు. అంతేకాకుండా వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా మీరు ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కూడా. ఎందుకంటే వీరు వారి జీవిత భాగస్వామి చెప్పే ప్రతి విషయాన్ని ఓపిగ్గా వింటారు. ఆమెకు అవసరమైతే తగిన సలహాలను ఇస్తారు. ఈ రాశి వారు ఏ పని చేసినా దూకుడుగా ముందుకు వెళ్లకుండా నిదానంగా వెళ్లి విజయం సాధిస్తారు. అలాగే చేసేటువంటి ప్రతి పనిని పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అలాగే వీరికి అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి పనులకు పూర్తి అవగాహన, ప్రణాళికను రూపొందించుకుంటారు. ఈ ప్రణాళికను ఆధారంగా చేసుకుని వీరికి జీవిత భాగస్వామి సాంప్రదాయాల పట్ల గౌరవం, అభిమానం, సాంప్రదాయాల పట్ల చాలా గౌరవం ఉంటుంది. అలాగే విపరీతమైన ఆశలు లేకుండా తృప్తిగా జీవితాన్ని గడుపుతారు. అలాగే మీరు జీవిత భాగస్వామితో కలిసి సరదాగా సమయం గడపడానికి ముఖ్యంగా వీరు జీవిత ప్రయాణాలు కలిపి ప్రయాణాలు చేయాలి చాలా ఇష్టపడతారు. ఈ విధంగా చెప్పాలంటే ఈ రాశి వారిని జీవిత భాగస్వామిగా పొందాలంటే పొందిగా కూడా చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే చిన్న విషయంలోనూ జీవిత భాగస్వామికి తోడుగా ఉంటారు, బాగా అర్థం చేసుకుంటారు. అలాగే వీరికి ఎంత సులభం కోపం వచ్చినా కూడా అంతే త్వరగా తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువసేపు కోపాన్ని ప్రదర్శించరు. తప్పులు చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే బాధ కలిగితే తమ భుజాన్ని ఇచ్చి ఓదార్చుతారు. అమితమైన ప్రేమను చూపిస్తారు. కుటుంబ బాధ్యతలు, శ్రద్ధ వహిస్తారు. ఈ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటారు. పరువు ప్రతిష్టలని విలువనిస్తారు. అయితే ఈ రాశి వారు జీవిత భాగస్వామి నుండి ఏ విషయంలో భార్య అంటే జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ఇతరులకు ప్రేమించే స్థాయిలో వారు కూడా ఇదే స్థాయిలో వీళ్ళని ప్రేమించాలి అని కోరుకుంటారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో వీరు జీవిత భాగస్వామి చూపించే ప్రేమ విషయంలో సంతృప్తి చెందలేకపోతారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే ప్రేమించిన వ్యక్తికి దాసోహం అంటూ బానిసగా మారిపోతారు. కొన్ని సందర్భాల్లో ఇంత విపరీతమైన ప్రేమ చూపించడం వల్ల మీకు నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది. కర్కాటక రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే నిత్యం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ద్వారా జీవితంలో సత్ఫలితాలని పొందుతారు. ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం అంటే శివునికి తైలాభిషేకం నిర్వహించాలి. రాహు కేతులకు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. గోమాతకు నానబెట్టిన శనగలు, అరటిపళ్ళు, బెల్లం ఆహారంగా తినిపించాలి. పేదలు లేని వారికి అన్నదానం చేయాలి. అష్టమి రోజున కాలభైరవ స్వామి ఆలయాన్ని దర్శించి కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. అంతేకాకుండా ప్రతినిత్యం కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు. సో చూసారు కదండి, ఈ రాశిలో జన్మించిన మగవాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి. అలాగే మీరు జీవిత భాగస్వామి గురించి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వీరు జీవిత భాగస్వామి ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు, ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళు భార్యను ఎలా చూసుకుంటారు, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.